హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలకు గాను నీట్ యూజీ 2026 ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ సీటు ఆశిస్తున్న విద్యార్థులందరికీ కూడా శుభవార్త. ఈ మధ్య రాయలసీమలోని కడప మరియు నెల్లూరు మెడికల్ కళాశాలల్లో 100 సీట్లు పెరిగాయి అని మీకు వీడియో కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త మెడికల్ కళాశాల అయినటువంటి పిడుగురాళ్లకు 100 సీట్లు కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం నుండి పిడుగురాళ్లలో అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానున్నది. ఈ కొత్త మెడికల్ కాలేజీకు 100 సీట్లు ఎన్ఎంసీ వారు ప్రకటించినందున విద్యార్థులు ఎవరైతే మాకు సీటు వస్తుందా రాదా అని కటాఫ్కి దగ్గరలో ఉంటారో వాళ్ళందరూ కూడా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే ఈ సంవత్సరం ఎగ్జామ్ పేపర్ సరళి కష్టంగా ఉందని, మాకు సీటు వస్తుందా రాదా అని చాలామంది విద్యార్థులు కూడా భయపడుతున్న తరుణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీట్లు పెరగటం అనేది శుభ పరిణామంగా మనం చెప్పుకోవచ్చు. పిడుగురాల మెడికల్ కాలేజీకు 100 సీట్లు ప్రకటించి సిద్ధార్థ మెడికల్ కాలేజీకి కూడా 75 సీట్లు ఎన్ఎంసీ వారు కేటాయించారని కూడా మనకి వార్తలు అందుతున్నాయి. మొత్తం మీద ఈ సంవత్సరం దాదాపు కూడా 275 ఎంబీబీఎస్ సీట్లు అయితే పెరగనున్నాయి. విద్యార్థులకు 275 సీట్లతో పాటు మరికొన్ని ఎంబీబీఎస్ సీట్లు కూడా పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ దాదాపు కూడా 80% పూర్తి అయిపోయి కొద్దిపాటి పెట్టుబడులు పెడితే ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా ఓపెన్ అయి దాదాపు 2300 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రావచ్చు. కానీ 10 మెడికల్ కాలేజీల్లో ఇప్పుడు పిడుగురాల మెడికల్ కాలేజీకు పర్మిషన్ వచ్చింది. ఇంకా పులివెందుల మెడికల్ కాలేజీ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఆదోని కానీ, మదనపల్లి మెడికల్ కాలేజీ కానీ, ఇటు పాలకొల్లు కానీ, ఇటు ఏయూ రీజన్లోను, ఎస్వియు రీజన్లోను ఇంకా చాలా మెడికల్ కాలేజీలు దాదాపు 7-8 మెడికల్ కాలేజీల పైనే ఓపెన్ కావాల్సి ఉంది. కొద్దిపాటి పెట్టుబడులు పెడితే ఈ అకాడమిక్ ఇయర్లో కూడా క్లాసులు ప్రారంభించవచ్చు. ఎన్ఎంసీ వారు పర్మిషన్ను ఇవ్వవచ్చు. ఎందుకంటే నేను మొన్నే చెప్పాను, ప్రతి సంవత్సరం జూన్లో కూడా నేషనల్ మెడికల్ కమిషన్ ఇన్స్పెక్షన్కి అయితే ప్రతి రాష్ట్రానికి కూడా వెళ్ళటం జరుగుతుంది. 300 పడకలు ఉన్న ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా పర్మిషన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. 300 పడకలు గన ఆ ఆసుపత్రిలో వైద్యం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీకు పర్మిషన్ అనేది వస్తుంది. ఆల్రెడీ 300 పడకల ఆసుపత్రులు దాదాపు కూడా మన రాష్ట్రంలో ఇప్పటికీ 9 వైద్య ఆసుపత్రులు ఉన్నాయి. ఆ వైద్య ఆసుపత్రులను ఆల్రెడీ మెడికల్ కాలేజీలకు కన్స్ట్రక్షన్ కూడా దాదాపు 80% పూర్తి అయిపోయింది. కాబట్టి పులివెందుల మెడికల్ కాలేజీ అయితే పూర్తిగా పూర్తి అయిపోయింది. ఇప్పుడు పిడుగురాళ్ళు అయితే ఈ సంవత్సరం ఓపెన్ అవుతుంది. అదేవిధంగా మరికొన్ని మెడికల్ కాలేజీలు పులివెందులతో పాటు ఆ విధానం ఓపెన్ అయితే దాదాపు కూడా విద్యార్థులకి చాలా ఎక్కువ ఎంబీబీఎస్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం విద్యార్థుల తరఫున ఆలోచించి, విద్యార్థుల బాగోగుల కోసం ఆలోచించి మన ప్రతి జిల్లాలో కూడా ప్రజలకు ప్రభుత్వం తరఫున మంచి వైద్యం అందించాలి, విద్యార్థులకు మంచి విద్య అందించాలి అని గాన ఆలోచిస్తే తప్పకుండా ఈ విద్యా సంవత్సరంలో ఇంకా మరికొన్ని ఎక్కువ సీట్లు కూడా ఆంధ్రప్రదేశ్కు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూన్లో ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జూన్ నెలలో కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఈ సెప్టెంబర్ వరకు కూడా పర్మిషన్ ఇస్తారు. ఆ మెడికల్ కాలేజీలు ఓన్లీ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, లైబ్రరీ కానీ ఇటువంటివి చిన్న చిన్నవి ముందుగా కనుక కంప్లీట్ చేసుకుంటే తర్వాత ఆటోమేటిక్గా పర్మిషన్ అనేది వచ్చేస్తుంది. సెప్టెంబర్ నెల వరకు ప్రభుత్వానికి అవకాశం అయితే ఇస్తారు. కాబట్టి ఈ సెప్టెంబర్ నెల లోపల ఇంకా 2 నెలలు సమయం ఉంది. కాబట్టి క్లాస్ రూమ్స్, లైబ్రరీ ఇటువంటివి పిల్లలకు గన అందుబాటులోకి గన తీసుకొచ్చినట్లయితే వైద్య కళాశాల అనేది ప్రారంభం అవుతుంది. కాబట్టి ప్రభుత్వం విద్యార్థుల తరఫున ఆలోచించాలి. ఇప్పటికే పిడుగురాళ్లకు 100 సీట్లు రావటం సంతోషదాయకం. ప్రభుత్వం ఇంకా కూడా కృషి చేసి పులివెందుల మెడికల్ కాలేజీ ఓపెన్ అయ్యేందుకు ప్రయత్నించాలి. ఆదోని, మదనపల్లి మరియు పాలకొల్లు, నర్సాపురం ఇలా మెడికల్ కాలేజీలు ఏదైతే కన్స్ట్రక్షన్లో ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ అయ్యేందుకు గన ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తే
తప్పకుండా ఈ సంవత్సరం విద్యార్థులకు ఎక్కువ మందికి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సీట్లు రావటమే కాదు, వైద్య కళాశాలల ద్వారా ప్రజలకు ఉచితంగా మంచి వైద్యం కూడా అందుతుంది. కాబట్టి విద్యార్థులకైతే మరికొన్ని సీట్లు పెరుగుతాయి అనే అయితే ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తున్నాను. మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మన వీడియోల ద్వారా ఇస్తూ ఉంటాను. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా సీట్లు కళాశాలలకు ఎన్ఎంసి వారు పర్మిషన్ ఇస్తూనే ఉంటారు. 2024లో అయితే డిసెంబర్లో కూడా సీట్లు పెరగడం జరిగింది. డిసెంబర్లో మొత్తం కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత, ఇలా కౌన్సిలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా సీట్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులైతే ఆశాభావంతోనే సీట్లు పెరుగుతాయి అని అయితే, సీటు మాకు వస్తుందా రాదా అనే వాళ్ళైతే ఎదురు చూడొచ్చు. మరికొన్ని సీట్లు పెరిగితే మరికొన్ని ఎక్కువ అవకాశాలు విద్యార్థులకి లభించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సంవత్సరం మరికొన్ని మంచి మెడికల్ కాలేజీలు ఓపెన్ అయి విద్యార్థుల భవిష్యత్తుకు ఈ ప్రభుత్వం మంచి పునాది వేయగలదని మనమందరం కూడా ఆశిస్తాం.